బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మెదక్ జిల్లా నర్సాపూర్ అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి నిధులు కేటాయించలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ చైర్మన్గా, జెడ్పీ చైర్మన్గా పదవులు అనుభవించిన నాయకులు ఆ రోజు అభివృద్ధిపై పట్టించుకోలేదని, నేడు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా వేయడానికి ఖాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో చేసిన పనులు మేమున్న టైంలోనే జరగడం జరిగింది. ప్రతి ఒక్క టైం పని కూడా అప్పుడు జరిగేవే. మరి ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పని లేదు. ఇప్పుడు ఈ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క పని కూడా మేము ఉన్నప్పుడు జరిగే ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ అక్కడే ఆడడం జరిగింది. దానికి బడ్జెట్ ఉన్న అలాగే ఎంఆర్ఓ కూడా మంచిగా ఉన్న ఎంఆర్ఓ కొంతకాలం జరుగుతున్నాయి. దాన్ని పాత మున్సిపల్ చైర్మనే స్వయంగా మరి ఎమ్మెల్యే కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. మరి అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే నర్సాపూర్ పట్టణ వాసులు మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆడిటోరియం బిల్డింగ్ కానీ, మున్సిపల్లో ఉన్న పాత బిల్డింగ్ కానీ మరి అన్నీ మరి అప్పుడు ఆయన చేసిన పనులు ఏమండి. అప్పుడు కూడా మనం దాని మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే స్క్రాప్ దొంగతనం అయిందని, సామాన్ అంతా పోయిందని మరి అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి కానీ, మున్సిపల్ కార్యాలయంలో కానీ మేమందరం కూడా అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి తప్పుడు మాటలు మానుకోవాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యేని చూడకుండా తప్పుడు మాటలు మాట్లాడి మరి ఆమె మీద ఆ నిందలు వేయడం మరి సబబు కాదు. మీకు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తిగతంగా పోయి వాళ్ళు ఆమె చేసింది, ఈమె గులగొట్టింది, ఆమెకి ఎలాంటి గులగొట్టకుండా ఆమె గులగొట్టద్దు అని చెప్పేటైనా ఆ సమయాన గులగొట్టడం జరిగింది. మరి అది వాళ్ళు మాట్లాడే మాటలు వారికి విద్యతగా వదిలేస్తున్నాం. అలాగే నర్సాపూర్ పట్టణం అభివృద్ధి జరగలేదు అంటే, అభివృద్ధి జరగలేదంటే చాలా కాలంగా 20 సంవత్సరాలుగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళే ఈ నర్సాపూర్ పట్టణాన్ని పరిపాలించడం జరిగింది. మరి డెవలప్మెంట్ కాదంటే వాళ్ళే సాధారణ సన్నాసులని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళంతా 15 నుంచి 20 మధ్యలో వాళ్ళే ఉన్నారు. మున్సిపల్ సీట్ కావచ్చు, సర్పంచ్ సీట్ కావచ్చు, జడ్పీ చైర్మన్ సీట్ కావచ్చు, వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని మరి పక్కోలు చేయలేరని చెప్పడం సబబు కాదు. మరి చేతగాని మీరు బాబు ఎన్నికల ఓటు అడిగే అర్హత లేదని తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయింది. అదే డబుల్ బెడ్రూమ్ ఇంతకుముందే కట్టిన దాంట్లో 2500 ఉన్నాయి, 4000 ఉన్నాయి. ఇవన్నీ ఈ రాబో ఎలక్షన్లలో 2 సంవత్సరాల అమౌంట్ దగ్గర 60-60 వేల బాకీ మీరు ఉన్నారు. ఆ బాకీ డబ్బులు కట్టండి. కట్టిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు రండి అని కోరుతున్నాం. 13వ వార్డు కానీ మొన్న ప్రతి వార్డుకు ఒక బోర్ వేయించారు మా మేడం గారు. మా మున్సిపల్ తీర్మానం చేసి అయిపోయినప్పుడు దిగిపోయే టైంలో 15 వార్డు 15 బోర్లు వేసినాం. ఆ 15లో 8 పడ్డాయి, ఒక 7 పడ్డాయి. ఆ 7 ఇప్పుడు నర్సాపూర్లో వేస్తున్నాం. కానీ అదే 11వ వార్డులో కూడా ఇప్పుడు 11వ వార్డులో పెద్ద మనుషులు వచ్చి పెద్ద స్పీచ్లు ఇచ్చి అన్నీ చేస్తారు. ఇప్పుడు మేము ఉన్న వార్డులో ఇప్పుడు కూడా ఈరోజు కూడా అప్డేట్లు కూడా తిరిగి చూద్దాం. మేము ఉన్న వార్డులలో ఎక్కడెక్కడ అలాంటి పెద్ద మోరీలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఎక్కడ లేదు. అదే 13వ వార్డులో ఉన్న 4 సంవత్సరాలు చేసిన చైర్మన్ గారి వార్డులోనే ఎంత పెద్ద మోరీలు, ఓపెన్ మోరీలు ఉన్నాయో, ఎంత నీళ్ళ ప్రాబ్లం ఉందో మేము ఇప్పటికీ చూపిస్తాం. కానీ కనీసం నీ వార్డులను దిక్కు లేకుండా చేసుకోకుండా పక్క వాళ్ళను, పెద్ద ఎమ్మెల్యేలను, మంత్రులను విమర్శించడం ఎంతవరకు మంచిదని? నీకు పనిచేసి ఒక శాపంలో 13వ వార్డుకు ఒక శాపంలో పనిచేసినావు. నువ్వు పని చేసి ఏదైనా మంచి ఉదాహరణ చేసిన 20 ఏళ్ళ నుంచి వడగొట్టి అని మాట్లాడితే మంచిది. అభివృద్ధి కాలేదు అంటే అభివృద్ధి కాకపోవడం కారణం నువ్వే అని మేము అంటాం. ఎందుకంటే 15 ఏళ్ళు నువ్వే ఉన్నావు సీట్ మీద. మళ్ళీ మీ భార్య జడ్పీ చైర్మన్ గారు 5 ఏళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకో పక్క కూర్చుని ఇంకొక సర్పంచ్ సాబు ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. మరి పక్క మీరే 20 ఏళ్ళు ఉంటారు.
మీరే పని చేయరు, మళ్ళీ పక్కలు పని చేయలేరని ఎమ్మెల్యే గారిని విమర్శించడం ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ. ఇలాంటి పద్ధతి మీకు బుద్ధి చెప్తారు ప్రజలు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ప్రజలలో అదొకటి రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డును ప్రజలకు మేము చూపిస్తాం, వినిపిస్తాం. 20 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం, ఏం చేయకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద మాట్లాడడం సిగ్గుమల్లె చర్యగా భావిస్తున్నాం. మరి అలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకండి, మర్యాదగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. అభివృద్ధి పదంలో నడిపేందుకు నర్సాపూర్ని ఎట్లయితే అభివృద్ధి పదం తీసుకుందామో దాన్ని నేర్పండి ప్రజల కోసం. ప్రజలకు గది చేయాలి మనం తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మేము అందరం ఉన్నామని మీ అందరూ చూసుకొని మేము ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతామంటే అది మంచిది కాదు. జనం అంతా చూస్తుంది, మీకు బుద్ధి చెప్తారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో గతంలో మేమే పాలించినాం, ఇప్పుడు కూడా మేమే పాలిస్తాం. అదంతా కేసీఆర్ చదవతోనే మేమంతా జై తెలంగాణ జెండా వేస్తామని తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.